మిస్సైళ్ళు మొదటి రోజు వాడిన దానితో పోల్చుకుంటే రెండో రోజు వాడిన దానితో పోల్చుకుంటే మూడో రోజుకి తగ్గిపోయినాయి. ఇరాన్ దగ్గర ఈవెన్ డ్రోన్స్ కూడా తగ్గిపోతున్నాయి సంఖ్య. అదే సందర్భంలో ఇప్పటికిప్పుడు రన్నింగ్లో యుద్ధం రన్ అవుతుండగా తయారీ చేయడం కష్టం. ఇంకోవైపున చైనాకి సంబంధించినటువంటి డ్రోన్స్ ఏమో నమ్మలేని పరిస్థితి అయిపోయింది. ఇలాంటి సిచ్యుయేషన్స్లో రష్యాని అప్రోచ్ అయింది లేదా రష్యాని వాళ్ళని అప్రోచ్ అయిందో తెలియదు, కానీ జెరాన్ డ్రోన్స్ ఇరాన్కి అమ్మడానికి రష్యా ముందుకు వచ్చింది. తాజాగా రష్యాకి సంబంధించినటువంటి ఛానల్స్తో పాటుగా ఇరాన్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్స్లో ఇది ప్రధానంగా ప్రొజెక్ట్ అవుతోంది. జెరాన్ ఇవ్వడానికి రెడీ అయిందని జెరాన్ 3, జెరాన్ 5 డ్రోన్స్ ఏదైతే ఇప్పుడు చాలాసార్లు ఉక్రెయిన్లోని నిర్దేశిత లక్ష్యాలను ధ్వంసం చేయడానికి వాడేటటువంటిది, ఇదేదో 10 లక్షల నుంచి 50 లక్షల రూపాయలు వాల్యూ చేసేదాకా ఉన్నాయి. వాటిని రష్యా ఇవ్వడానికి ముందుకు వచ్చిందన్నటువంటి విషయాన్ని ఇప్పుడు ఇరాన్ చెప్తోంది.